టు షెఫ్ స్పెషల్. ఇవాల్టి షెఫ్ స్పెషల్ లో ఒక వెరైటీ వంటని మనకి రుచి చూపించడానికి మన షెఫ్ మధుసూదన్ గారు రెడీగా ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా ఆ వంట ఏంటో తెలుసుకుందామా? లెట్ మీ ఇన్వైట్ అవర్ షెఫ్ మధుసూదన్ గారు. హలో అండి. హలో, వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎట్లున్నారు? నేను కూడా మీ వంటలు తింటూ ఉంటూ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ చాలా హ్యాపీగా, ఇలా ఎనర్జెటిక్ గా, ఆనందంగా, చూడండి ఎంత ఉల్లాసంగా, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. ఓకే. సో మధుసూదన్ గారు, ఇవాళ మీరు మాకు ఏం వంటను రుచి చూపిస్తున్నారు? ఈ రోజు మిరియాల బంగాళదుంప తాలింపు. మిరియాలు అనగానే నాకు టక్కున గుర్తొచ్చేది అసలే చలికాలంలో కానివ్వండి, లేదంటే వర్షాకాలంలో ఏం జరుగుతుందంటే తొందరగా జలుబు రావడం ఇలాంటివన్నీ జరుగుతుంది. సో దానికి చక్కటి రెమెడీ వచ్చేసి మనకి మిరియాలు. ఎగ్జాక్ట్లీ. సో మిరియాలు బంగాళదుంప తాలింపు. తాలింపు అంటే కొద్దిగా ఘాటుగా ఫ్లేవర్ ఉండాలి కదా, వెల్లుల్లిపాయి, ఆవాలు, వాసన ఉండాలి కదా, అందుకని చెప్పి తాలింపు వేసుకుందాం. ఆల్ రైట్. మరి ఇది స్టార్టరా? నంచుకోండి కదా, మెయిన్ కోర్స్ ఇది. మెయిన్ కోర్స్ నంచుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఆలుగడ్డ బంగాళదుంపతో మనం డ్రై ప్రిపరేషన్ ఒక సబ్జీ తయారు చేసుకుంటాం అన్నమాట. ఓకే. సో మిరియాల బంగాళదుంప తాలింపుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చెప్పండి. మిరియాల బంగాళదుంప తాలింపుకి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు, వెల్లుల్లి ముక్కలు, నూనె, కారం, పసుపు, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, మిరియాల పొడి, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు. మిరియాల బంగాళదుంప తాలింపు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ ఏంటో చూద్దాం. సో షెఫ్, ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం? స్టవ్ వెలిగించుకుందాం. ఓకే. ఓకే. సో ఫస్ట్ పాన్ పెట్టేసుకున్నాం కదండి. ఫస్ట్ ఏం చేస్తున్నాం? కొంచెం ఆయిల్ వేసుకుందండి. ఓకే. బంగాళదుంప మిరియాలు తాలింపు కదా, సో తాలింపు అనేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే అది బంగాళదుంప అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటుంది ఆయిల్. ఓకే. ఆలు వేసుకున్నా కానీ ఆయిల్ ఎక్కువగా తీసుకుంటుంది, లేదంటే బాయిల్ చేసినా కానీ ఎక్కువగానే తీసుకుంటుంది. ఓకే. సో మైట్ ఇట్ బి ఇన్ ఎనీ ఫార్మ్, ఎలాంటి ఫార్మ్ లో దాన్ని కుక్ చేసుకున్నా కానీ ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ మనం కొంచెం ఆవాలు వేసుకుందాం, ఒక హాఫ్ స్పూన్. ఓకే. సో బంగాళదుంప తాలింపు అన్నాం కాబట్టి ఫస్ట్ తాలింపుతో స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇందులో బేసిక్లీ కొంతమంది ఏం చేస్తుంటే శనగపప్పు, మినపప్పు కూడా వేసుకుంటారు. నేను శనగపప్పు, మినపప్పు వేయను, ఎందుకంటే బంగాళదుంప చాలా సాఫ్ట్ గా ఉంటుంది. సో మనం తినేటప్పుడు పంటికి చాలా హార్డ్ గా తగులుతుంది శనగపప్పు, మినపప్పు. స్మూత్ గా చాలా బాగుంటుంది. సో పుల్కాతో గానీ, రైస్ తో గానీ, రసంతో గానీ తినేటప్పుడు కూడా చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట. డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. మస్టర్డ్ ఆల్రెడీ ఆవాలు ఎగుతున్నాయి కదా, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. సో అట్లనే సన్నంగా తురుక్కున్న వెల్లుల్లిపాయ ముక్కలు ఒక 2 స్పూన్లు వేసుకుందాం. అట్లనే ఎండుమిరపకాయలు మనం ఆల్రెడీ చిక్కు పెట్టుకున్నాం అనమాట, ఒక 4-5 ఎండుమిరపకాయలని. ఎండుమిరపకాయలు ఎప్పుడు కూడా తాలింపులో మనం ముక్కలు చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో డైరెక్ట్ గా వేసుకుంటే కూడా ఎండుమిరపకాయలు మనం ఇదివరకు కూడా చెప్పుకున్నట్లు పేలుతుంది అనమాట. ఎండుమిరపకాయ పేలే అవకాశం ఉంది కాబట్టి మనం దాన్ని పీసెస్ గా కట్ చేసుకుని, లేదంటే తుంచుకొని వేసేసుకుంటే బెటర్. ఎందుకంటే లోపల సీడ్స్ కూడా బయటకు వస్తాయి కదా, సీడ్స్ కూడా కొంచెం మంచిగా ఏగితే చాలా బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో లైట్ గా ఏగే కదా. సో ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఓకే. సో కరివేపాకు కూడా వేగింది. ఇప్పుడు మనం ఏమొచ్చి ఆనియన్ సన్నంగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కల్ని మనం యాడ్ చేసుకుందాం. ఒక 2 ఉల్లిపాయలు సన్నంగా తరుక్కొని వేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. అవును, చూస్తుంటే అర్థమైపోతుంది, చాలా సింపుల్ గా ఈజీగా అనిపిస్తుంది. సో మధుసూదన్ గారు, బేసికలీ చాలా మంది అనుకుంటూ ఉంటారు బంగాళదుంప తిన్నప్పుడు వెయిట్ పుట్ ఆన్ చేస్తారు అని అంటారు. సో అది నిజమేనా, లేదంటే అపోహ? నిజమేనండి, కొంచెం హెవీ ఉంటది అనమాట. బంగాళదుంప ఎప్పుడు తీసుకున్నా సరే మనం కర్రీ గానీ, పరోటా గానీ తినేటప్పుడు కొంచెం హెవీ అనిపిస్తుంది. సో డైటింగ్ కోసం కొంచెం లాంగ్ టైం తీసుకుంటది. ఓకే. సో డైటింగ్ చేసే వాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తారు అనమాట. ఓకే. సో అది నిజమే. కొంచెం ఇప్పుడు మనం సాల్ట్, కొంచెం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, తగిన సాల్ట్ మనం వేసుకుందాం. సో
ఉప్పు, తర్వాత పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు, అట్లనే కారం 1 స్పూను. సో ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు మిరియాల బంగాళదుంప 70% రెడీ అయిపోయినట్లే. సో మధుసూదన్ గారు నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం? సో ఆల్మోస్ట్ మిక్స్ రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా, ఆల్రెడీ ఉప్పు వేసుకుని బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం. సో ఈ బంగాళదుంపలు మనం యాడ్ చేసుకుందాం. సో ఉప్పు వేసి యాడ్ చేసుకున్న బంగాళదుంపలు అనమాట, నీట్ గా పీల్ ఆఫ్ చేసేసి దాన్ని చక్కగా స్క్వేర్స్ క్యూబ్స్ లో కట్ చేసుకుని తీసుకొచ్చారు మధుసూదన్ గారు. అండ్ మోర్ ఓవర్ ఒక్కో బంగాళదుంప 75% వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం మంచిగా మిరియాల్ని ఏం చేసామంటే లైట్గా వేయించుకోవడం అంటే డ్రై రోస్ట్ ప్యాన్ మీద వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ లో వేయించుకొని మనం పౌడర్ చేసి పెట్టుకున్నాము. ఆ పౌడర్ వేసుకుంటే మిరియాల బంగాళదుంప తాలింపు రెడీ అయిపోయినట్లే. సో మనకి ఇది ఘాట్ ఇస్తుంది కాబట్టి మరి ఎక్కువగా కూడా మిరియాల పొడి వేసుకోవద్దు, బెటర్. ఎందుకంటే బికాస్ అది ఎక్కువగా వేడి చేస్తుంది కూడా కాబట్టి మరి ఎక్స్ట్రీమ్ కంటెంట్ వేసుకుంటే అంత మంచిది కాదు. సో లైట్ గా ఒక 1 టేబుల్ స్పూన్ ఆర్ 1.5 to 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు లేదంటే ఇంకా దగ్గుగా ఉన్నప్పుడు కానీ థ్రోట్ కూడా క్లియర్ అవ్వడానికి మిరియాలు బాగా యూజ్ అవుతాయి. ఉండేటప్పుడు ఈ విధంగా చేసుకుని అలా తింటే చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషలీ లైట్ గా మనం ఇంట్లో నిమ్మకాయ చారు ఇలాంటివన్నీ చేసుకుంటాం కదా, దాంతో పాటు ఇవి వేసుకుని తిన్నప్పుడు జలుబు లాంటివన్నీ క్లియర్ అయిపోతుంది అనమాట. సో బిందె మిరియాల బంగాళదుంప రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకుందాం, డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, సో మిరియాల బంగాళదుంప తాలింపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిరియాల బంగాళదుంప తాలింపు డిష్ అవుట్ చేసేసుకుంటున్నాం. హ్యాపీగా సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం. సో నెక్స్ట్ మనం కొంచెం కరివేపాకుతో ఫ్రై చేసుకొని పెట్టుకున్నాము. ఆ కరివేపాకుతో లైట్గా మనం గార్నిష్ చేసుకుందాం. ఇంకొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. మిరియాల బంగాళదుంప రెడీ అయిందండి. టేస్ట్ చేసి చెప్పండి. డెఫినెట్లీ మిరియాల బంగాళదుంప తాలింపు. ఫస్ట్ తాలింపుతో స్టార్ట్ చేసాం, తర్వాత మసాలాస్ యాడ్ చేసాం, ఫైనల్ గా బంగాళదుంప అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఇంచక్క కరివేపాకుతో పాటు గార్నిష్ చేశారు. చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదండి ఈ రెసిపీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒక చిన్న రీక్యాప్. మిరియాల బంగాళదుంప తాలింపుకి కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు, వెల్లుల్లి ముక్కలు, నూనె, కారం, పసుపు, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, మిరియాల పొడి, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు. మిరియాల బంగాళదుంప తాలింపు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి అది వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో ఉప్పు, పసుపు, కారం వేసి కుక్ చేసుకోవాలి. కుక్ అయిన మిశ్రమంలో ముందుగా ఉడికించుకున్న ఆలు ముక్కలు వేసి అందులో మిరియాల పొడి వేసి కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే మిరియాల బంగాళదుంప తాలింపు రెడీ. సో మిరియాల బంగాళదుంప తాలింపుకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేసారు కదండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. చాలా సాఫ్ట్ గా ఉంది. ఫోర్క్ ఇలా పెట్టాలంటే మనం వెళ్ళిపోతుంది. బాగుంది. స్టార్టర్ గా నేను చెప్పినట్టు నిజంగానే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, స్టార్టర్ లాగా చేసినట్టయితే ఇంకా బాగుంటుంది కదా. బాగుంటుంది. డ్రై ప్రిపరేషన్ ఏది కూడా స్టార్టర్ గా కూడా తినొచ్చు, నంచు కూడా ఇంకా బాగుంటుంది. అండ్ నిజంగా మనం అనుకున్నట్లుగానే ఇంతకు ముందు చెప్పాం కదా, సో నంచుకి ఇంకా బాగుంటుంది. అండ్ ఎస్పెషలీ చారులో వేసుకొని అండ్ ఫీవర్ వచ్చిన టైమ్స్ లో ఇలాంటి రెసిపీస్ యమ్మీగా ఉన్నాయి. ఐ రియలీ లైక్ ఇట్. అండ్ మీరు ఎప్పుడు టేస్ట్ చేస్తూనే ఉంటారు కదా. సో
మీరు కూడా చెప్పండి బంగాళదుంప ఎలా అనిపిస్తుంది మీకు చాలా చాలా బాగుంది. నేను చాలా ఎంజాయ్ చేస్తాను. ఎవ్రీ టైమ్ యూ ఎంజాయ్. నేను ఎంజాయ్ చేస్తాను. సో నేను కూడా ఇవాళ చాలా ఎంజాయ్ చేశాను. నాకైతే చాలా చాలా నచ్చింది. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ మధుసూదన్ గారు, ఇంత చక్కటి డిష్ అండ్ ఆలూతోని డిఫరెంట్ గా నేర్పించారు. రెగ్యులర్ గా మేము ఆలూ ఫ్రై ఇదంతా చూస్తుంటాం, కానీ మనకి మిరియాల పొడి వేసి అందులో బంగాళదుంపలు మళ్ళీ తాలింపు చాలా చక్కగా కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి షెఫ్ స్పెషల్. ఎంతో ఇంట్రెస్టింగ్ గా స్పైసీగా ఉంది కదా ఇవాల్టి మన ఎపిసోడ్. సో ఇదండి ఇవాల్టి షెఫ్ స్పెషల్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ దిస్ ఇస్ వింధ్య అండ్ మధుసూదన్ గారు saying bye bye for chef special.